ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పీతల పులుసు అండి. నా స్టైల్లో ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మొత్తం పులుసు అంతా మీరే తినేస్తారు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూపిస్తాను మీకు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. పీతలండి ఇవి మార్కెట్ అండి. ఇవైతే ఇవి జత అయితే 400 అయితే ఆవిడైతే చెప్తుంది. మేమైతే కింద మీద పడైతే 180కి అయితే మేము ఇచ్చుకున్నాము. 180కి పర్వాలేదంటే మీరు కామెంట్ చేయండి. ఈవిడే చేసేస్తుంది. నాకైతే చేయడం రాదు నిజంగానివి, ఎందుకంటే భయము. నేను కర్రీ కూడా ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైం అండి వండుతున్నాను. ఈ కర్రీ అనేది ఆవిడే చేసేస్తుంది మొత్తం. ఆవిడకి పాపం అవి పీత అనేది కూడా ఇలా కరిసేసిందంట. ఇలా అయితే తెచ్చుకున్నాను. ఇవైతే శుభ్రం క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. దీంట్లో కావాల్సిన పదార్థాలు బెండకాయ, టమాటా, నెక్స్ట్ వచ్చి వంకాయ అండి. ఇవేమో పెద్ద సైజు 3 ముక్కలు అయితే తీసుకున్నాను. ఇలా పెద్ద సైజులో చిన్న సైజులో అయితే కట్ చేసుకున్నాను. చింతపండు పులుసు ముందుగా నానబెట్టేసుకున్నానండి. ఈ కర్రీ నాకు రాదని చెప్పాను కదండి, ఆవిడే చెప్పింది. నాకు పీతలు చేసిన ఆవిడ చెప్పింది. వాళ్ళు సముద్రం మీద అంటండి వేటకి వెళ్తారు కదా, వాళ్ళకి మరి అక్కడ ఐటమ్స్ ఏమీ ఉండవు కదండి. మసాలా అనేది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏమీ ఉండదు కదా వాళ్ళకి అక్కడ. అలా వెళ్ళినప్పుడు అంట వాళ్ళైతే ఇలా అయితే వండుకుంటారంటండి, వాళ్ళు చెప్పారు. చాలామంది పట్టుకెళ్తారంటండి, అంటే ప్యాకెట్లతో ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యి కొంతమంది పట్టుకెళ్ళారంట. కానీ ప్రతి వారు మత్స్యకారులు అయితే ఇలా అయితే వండుకుంటారంటండి. ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే వేయరంటండి. వాళ్ళు చేపల్లో ఒకటి, నెక్స్ట్ పీతట్లోని పచ్చిరొట్టులోని వేయరంటండి. చికెన్ మటన్లో అయితే వేసుకుంటారంట. వాళ్ళ స్టైల్ చెప్పిన విధంగా అయితే నేనైతే వండుతున్నాను. మరి కర్రీ అయితే ఎలా ఉంటుందో మరి తింటే కానీ తెలియదండి. ప్రాసెస్ అండి. ముందుగా అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అంతా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు వేయొద్దని చెప్పారు. అందుకనే వాళ్ళ చెప్పిన స్టైల్లో చేయాలి కదా. అంతా అయిపోయిన తర్వాత దీంట్లోనే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత బెండకాయ, టమాటా ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత అండి అవి కూడా 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఇలా అయితే అవుతుంది. దీంట్లోనే మనం పసుపు అనేది వేసుకోవాలి. కొంచెం చిటికెడ అయితే వేసుకుని తర్వాత గరిటె అయితే తిప్పేసుకుని ఇది కూడా మనము ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకుందామండి. ఇలా ఇది కర్రీ ఎలా ఉంటుందో మరి తింటే కానీ చెప్పలేము. వాళ్ళైతే చాలా సింపుల్గా అయితే చెప్పేశారు. నేను కూడా మీకు సింపుల్గా అయితే చెప్తాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎక్కువ కష్టపడకండి. లాంగ్ వీడియోని మీరు ఎక్కువ అయితే ఇబ్బంది అయితే పడకండి. ఓపిక అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ పీతలు అనేవి అయితే అండి ఇలా అయితే కొట్టాను నేను, ఎందుకంటే ఇది వీటికి మనం తినడం రాదు కదా. చాలామంది ఉడకబెట్టుకుంటారండి. నేనైతే టైం లేదని ఉడకబెట్టట్లేదు. ఇలా పొత్తరం మెచ్చుకుని అయితే కొట్టేసిన తర్వాత ఈ పెంకులు బయటకు వచ్చేసిన తర్వాత గుంజ అనేది ఎంక లోపల అయితే అలా ఉంది. ఉడికిన వెంటనే అయితే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది కదా. అందుకనైతే నేనైతే అలా అయితే కొట్టేశాను. ఆ టిప్స్ని మీరు పాటించండి. ఉడకబెట్టుకున్నా మీరు పర్వాలేదు. మరి నేనైతే ఎందుకు కొట్టానంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంటికి పెంకులన్నీ గుచ్చుకుపోతాయి కదా, అందుకనైతే ఉడుకున్నప్పుడు అయితే పెంకులు అయితే ఊడిపోతాయి కదా, అందుకనండి. ఇప్పుడైతే చూద్దామండి ఈ కర్రీ మనం మూత తీసి చూద్దాం. ఓకే, చూసారా ఇవైతే బాగా అయితే అవుతున్నాయి. దీంట్లోనే మనము ఇప్పుడు కారం అయితే వేసుకుందాం. దీంట్లో పులుసు చేస్తున్నాం కదండి, కారం అనేది కొంచెం ఎక్కువండి, మరీ ఎక్కువ వేయకండి. నేను 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇది కారం బాగుంటుందని స్పైసీ అండి. మీరు ఆచి మసాలా కానీ ఎవరెస్ట్ గరం మసాలా కానీ ఇంట్లో కారం ఉన్నది అది కానీ మీ ఇష్టం అండి. ఏ కారం అన్నా వేసుకోండి. టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఇది గుడ్డు పీతలు కదండి, ఇవి చాలా టేస్ట్ అనేది అయితే మనకి అయితే వస్తుంది. పీతలన్నీ అయితే దీంట్లో అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇవి చూడండి ఇలా అయిపోతూ వచ్చినప్పుడు మనం గరిటెట్ అయితే మనం తిప్పుకుందాం. అంతా మాటలో తిప్పుకొని అవసరం లేదు. ఇవి మొత్తం అయితే ఇలా అయితే తిప్పేసుకొని అండి మనము
దీంట్లోనే ఇప్పుడు చింతపండు పులుసు ముందుగానే మనం నానబెట్టుకున్నాం కదా, అదైతే వేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేసుకోవాలండి, ఇది పులుసు కదా మనకి. ఇలా అయితే వాటర్ వేసుకోండి, ముక్కలన్నీ ఉడిగేంత వరకునైతేనే. ఒక్క 10 మినిట్స్ మూత అయితే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది చింతపండు పులుసు వేసాము కాబట్టి ముక్కలకి అనేది, ఆ పీతలకు అనేది బాగా అయితే పడుతుంది. ఇప్పుడు చూద్దాం, చూడండి చాలా మట్టుకైతే అయిపోతూ వస్తుంది. దీంట్లో నేను రోటీలో దంచుకున్న మసాలా అయితే వేస్తున్నాను ఇప్పుడు ప్రజెంటు. ఎల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క అవైతే నేనైతే వేస్తున్నాను. వేసుకున్నా పర్వాలేదండి, వాళ్ళకైతే వీలు లేదు కాబట్టి వేసుకోలేదు, మనకి ఉంది కాబట్టి మనమైతే వేసుకుంటున్నాం అంతే. లాస్ట్ కొత్తిమీర గార్నిష్ అండి. చూస్తుంటే చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మరి కర్రీ అయితే చాలా బాగా అయితే బాగుంది. మరి తింటే మా పిల్లలు మా వారు ఏమంటారో. ఫస్ట్ టైం అయితే చేశాను, నాకు అస్సలు ఇది కర్రీ చేయడం రాదు. చాలా ఈజీ కూడా ఉందండి, పీతలా అనుకుంటాం. పీతలు వాళ్ళు చేసి ఇచ్చేస్తే మనకి ఈజీగా అయితే ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.